లింగ్ను కూడా వ్యతిరేకించాడు, అమరావతిని వ్యతిరేకించాడు. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినాక అమరావతిని కావాలి, అమరావతి రాజధాని అని అనేక సార్లు చెప్పాడు. అలాగే అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండు కన్సిస్టెంట్గా లేదు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ విషయం అని చెప్పచ్చు. జనసేనలో ఒక ముఖ్యమైన నాయకుడుగా ఉంటున్న బొలిశెట్టి సత్యనారాయణ, ఆయన మన చంద్రబాబును ఉద్దేశించి లెటర్ రాశాడు. అదేంటంటే అమరావతి నిర్మాణాన్ని ఆపండి, అమరావతి ఇప్పుడు ఎక్కడైతే అమరావతి నిర్మాణం అనుకుంటున్నారో దాన్ని చేయకండి, గుంటూరులో ఎగువ భాగాన చేయండి. దాన్ని ఏమంటారంటే ఈయన అమరావతి నేచురల్ సిటీ అని పేరు పెట్టారు, అక్కడ చేయండి కానీ ఇక్కడ చేయకండి అనేది ఆయన చెప్పాడు. ఇది ఒక రకమైన షాకింగ్ అండ్ సర్ప్రైజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉంటున్న జనసేన నాయకుడు అమరావతిని ఇప్పుడున్న పద్ధతిలో చేయొద్దని వ్యతిరేకించడం అనేది పెద్ద చర్చకు దారితీసింది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు దీని మీద తన అభిప్రాయం చెప్పలేదు. మరి బొలిశెట్టి ఎందుకు చెప్పాడు, దాని వెనకున్న కారణాలు ఏంటి, ఈ విషయాలు మనం చూద్దాం. బొలిశెట్టి సత్యనారాయణ ఇప్పుడు చెప్పింది కాదు, ఆయన ఎప్పటి నుంచో కూడా ఎన్విరాన్మెంటల్ దీంట్లో పనిచేస్తున్నాడు. ఆయన దేశవ్యాప్తంగా, ఇక్కడేనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, వాళ్ళ ఒక టీం ఉందన్నమాట. బొలిశెట్టి సత్యనారాయణ, తర్వాత రోమి కోస్లా అనే ఆర్కిటెక్టు, తర్వాత విక్రమ్ సోని అనే ఫిజిసిస్టు, ఇలాగ కొంతమంది కలిసి దేశవ్యాప్తంగా అర్బనైజేషన్ ఎలా ఉంది అంటే ఓవరాల్గా ఏషియన్ సిటీస్లో అర్బనైజేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ మీద వీళ్ళ టీము పనిచేస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఎన్విరాన్మెంటల్ యాంగిల్లో హ్యూమన్ హార్మోనీ విత్ నేచర్, ప్రకృతితో మనిషి జీవించే పద్ధతిలో ఉండే సమస్యలు, వీటి మీద వాళ్ళు పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెగా సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిటీస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఆ సిటీస్లో ఉండే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి అనేది వీళ్ళ టీం ఎప్పటి నుంచో పనిచేస్తుంది. అందుకని ఆయన ఏదో కావాలని చంద్రబాబును వ్యతిరేకించాలనో ఇంకోటి కాదు, ఆయన ఎప్పటి నుంచో ఒక టీంతో పనిచేస్తున్నాడు. నాట్ ఓన్లీ అమరావతి, ఆయన ముంబై విషయంలో మాట్లాడుతున్నారు వీళ్ళ టీము, చెన్నై విషయంలో మాట్లాడారు, కేరళలో మాట్లాడారు, ఉత్తరాఖండ్లో మాట్లాడారు, ఢిల్లీ విషయాలు మాట్లాడుతున్నారు, శ్రీనగర్లో వచ్చిన ఫ్లడ్స్ మీద వీళ్ళు అభిప్రాయాలు చెప్తున్నారు. ఇలాగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు టీము. అంటే అర్బనైజేషన్ అనేది ఎలా ఉండాలి, మెగా సిటీస్ అనేది ఎట్లా ఉండాలి, నేచురల్ సిటీ అంటే ఏంటి, దీంట్లో హ్యూమన్ బీయింగు పీస్ఫుల్గా జీవించాలంటే ఎటువంటి అర్బనైజేషన్ అవసరము, ఎటువంటి డెవలప్మెంట్ మోడల్ అవసరం అనేది వీళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఇంటర్నెట్లో మనకి వాళ్ళ వర్క్కి సంబంధించిన బుక్లెట్ కూడా ఉంది, అది తెలుగులో కూడా పబ్లిష్ అయింది ఈ మధ్యనే. దాని